యుద్ధం గెలిచాక రాజులు కోటలను కోల్చడం, సంపదను దోచుకోవడం మనం వినే ఉంటాం. కానీ గెలిచిన రాజ్యంలో నేలపై బస్తాల కొద్దీ ఉప్పును జల్లేవారని మీకు తెలుసా? వినడానికి వింతగా ఉన్నా దీని వెనుకల ఒక భయంకరమైన క్రూరమైన కారణం ఉంది. చరిత్రలో దీనిని సాల్టింగ్ ది ఎర్త్ అని పిలిచేవారు. యుద్ధంలో ఒక రాజ్యాన్ని పూర్తిగా ఓడించిన తర్వాత శత్రువు మళ్ళీ తల ఎత్తకూడదని విజేతలు ఈ పని చేసేవారు. అసలు నేలపై ఉప్పు జల్లితే ఏమవుతుంది? నేలపై ఉప్పు చల్లడం వలన ఆ భూమి యొక్క సారం పూర్తిగా దెబ్బతింటుంది. అక్కడ ఏ విధమైన పంటలు పండవు. ఒక రాజ్యం ఆర్థికంగా నిలబడాలి అంటే వ్యవసాయం ముఖ్యం. ఎప్పుడైతే భూమి బంజరు భూమిగా మారుతుందో అక్కడ మనుషులు బ్రతకలేరు. ఆ రాజ్యం మళ్ళీ కోలుకోలేదు. అంటే ఇది ఒక దేశాన్ని శాశ్వతంగా నాశనం చేయడానికి చేసే పని అన్నమాట. చారిత్రక ఆధారాల ప్రకారం రోమన్లు తమ శత్రువు దేశమైన కర్తేజ్ నగరాన్ని జయించినప్పుడు ఆ నగరం మళ్ళీ ఎప్పటికీ పుంజుకోలేదని, అక్కడ అలాగే ఉప్పు చల్లినట్టు ప్రచారంలో ఉంది. ఇది కేవలం విజయం మాత్రమే కాదు, శత్రువుపై చూపే అత్యంత క్రూరమైన ప్రతీకారం. అందుకే చరిత్రలో నేలపై ఉప్పు చల్లటం అనేది ఒక ప్రాంతం నివాసయోగం లేకుండా చెయ్యటం అని అర్థంతో నిలిచింది. మరిన్ని ఇలాంటి ఆసక్తికర చరిత్ర విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.